నియర్ బై పాఠశాల మనందరినీ ప్రతి సంవత్సరం పరీక్షల దగ్గర నుండి రాపిస్తున్నటువంటి శ్రీ రఘునాథపురం హెడ్ మాస్టర్ గారు, అలాగే శ్యామసుందరి మేడం, మా కలీగ్ ఇప్పుడే శ్రీని సార్ చెప్పారు, విజయేందర్ రెడ్డి సార్. నేను ఇక్కడికి వచ్చేవారు 8 అంశాలను కొంత పరిధి వరకు నిర్ణయించుకొని మౌఖికంగా పరిమిత కాలంలో సమాధానాలను చెప్పడాన్ని గణిత అష్టావధానం అంటారు. వారి వారి సామర్థ్యాలను బట్టి పరిధి పెంచుకోవచ్చు. విషయాలపై నిష్ణాతులైన వారు అవధానిగా వ్యవహరిస్తారు. 8 మంది గణిత బోధకులు పృచ్ఛకులుగా ఉంటారు. అనగా వీరికి కేటాయించిన విషయాలపై అవధానికి సమస్యలను సంధించాలి. వీరు ముందుగానే సమాధానాలు తయారు చేసి పెట్టుకొని సిద్ధంగా ఉండాలి. అవధానికి కుడివైపున 4, ఎడమ వైపున 4 పృచ్ఛకులు ఆసీనులు కావాలి. అలాగే అవధానికి కుడి ఎడమలలో పెద్ద వ్రాత బల్ల అమర్చాలి. ఎడమ వైపు పృచ్ఛకులు అడిగిన ప్రశ్న అవధాని గారి సమాధానాలను స్పష్టంగా పృచ్ఛకులు 4 ఆవృతములలో వారి ప్రశ్నలను ఒకరి తర్వాత ఒకరి అవధానానికి అడగాలి. ఇది క్లుప్తంగా అష్టావధానం ఎలా చేస్తారు అని. మొట్టమొదటి అది కూడా వేసుకొని చెప్పండి. అయ్యో పిల్లలు మీకు ఇచ్చిందే 96 దగ్గర ఉండేది. ఇప్పుడు ఈ మ్యాజిక్ స్టార్ గురించి చెప్పకపోతే నేను తప్పు చేసిన వాడిని అవుతాను. అంటే ఇవి నాసిక్ చదరాలు అంటారు. నాసిక్లో ఇవి బయటపడ్డాయి కాబట్టి నాసిక్ చదరాలు అంటారు. ఇందులో మీరు 100 తాయెత్తులు ఉంటాయి కదా. 7 సరసమూడు ధీరత 2 9 శ్రీరాముడు కడుపు 4 శ్రీ రఘురామ 6 1 8 సారము 7 5 సరసమూడు ధీరత 2 9 శ్రీరాముడు కడుపు 4 18/19. ఓకే మ్యామ్. 18/19 ఆన్సర్ ఈస్ 0. ఎవరు ఉపందిస్తున్నారు? 7 8 9 రైట్ చెప్పేసి ఆశీర్వదిస్తున్నా. ఇక్కడ కొలంపాక నుండి ఉన్నటువంటి ఇద్దరు టీచర్స్ చెప్పండి. మీరు చెప్పింది నేను చెప్తే కరెక్ట్ కాదు.